అక్కయ్య, ఈరోజు మహాభారతం స్టార్ట్ చేస్తా అన్నావు కదా, ఈరోజు స్టార్ట్ చేద్దామా? మనం మహాభారతం గురించి తెలుసుకోవాలంటే ముందుగా కురువంశం గురించి తెలుసుకోవాలి. కురువంశ స్థాపకుడైన శంతన్ మహారాజు ఒకరోజు గంగా నది ఒడ్డున నిలబడి ఉండగా తన ముందు గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆమె దివ్య స్వరూపాన్ని చూసి శంతన్ మహారాజు పరవశించిపోయి గంగాదేవిని వివాహానికి కోరాడు. అప్పుడు గంగాదేవి వివాహం చేసుకుంటాను కానీ ఒక షరతు అని చెప్పి, తను ఎప్పుడు ఏ పని చేసినా తనని ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమిటి, ఎలా అని అడగకూడదు, నేను చేసిన ప్రతి పనికి ఒప్పుకోవాలి అని గంగాదేవి అడుగుతుంది. అప్పుడు శంతన్ మహారాజు, సరే నువ్వు ఏది చెప్పినా కానీ ఏది చేసినా కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటిది అని నేను అడగను అని శంతన్ మహారాజు అన్నాడు. అప్పుడు గంగాదేవి మరియు శంతన్ మహారాజు వివాహం